తీసుకుని వచ్చినారు కదా ఆశా వర్కర్ ఆ ఆశా వర్కర్ కన్సల్ట్ ఆశా వర్కర్ని పిలిపించండి. మరి సపరేట్ క్లీనింగ్ చేస్తుందంట, మరి చేద్దామంటే నీ ఇష్టం, నీ బాధ్యత, నా నిర్ణయం అని. మేడము ఓపితోనే అన్ని చూసేది, ఇక్కడ పర్వేట్ చూసి జనరల్లోనే సిజరింగ్ చేస్తుంది చూడు ఇప్పుడే చెప్తున్నాం మేము అంటే మీ ఇష్టమే మేడం, లేడీస్ డాక్టరే కదా అని నేను క్లియర్ చేస్తున్నాను. నా భార్య ఆ మాట చెప్పింది. 11:30 నుంచి 11 వరకు చూపిస్తూనే ఉన్నాం. ఫస్ట్ ఓపీ, సెకండ్ ఓపీ, అన్ని స్కానింగ్లు అన్ని పర్వేట్లోనే చూపించింది మేడం. ఓపీతో సహా స్కానింగ్కి ఓపీకి 800 తీసుకుంటారు. టెస్ట్లకి అవన్నీ 1000 రూపాయలు 1200తో సహా తీసుకుంటున్నారు. అది 12వ తారీఖు కూడా మేము అడిగినాం మేడంకి. నాకు చెప్తాను, నాకు తెలియదా మీరా నేను డాక్టర్ అనే విధంగా మాట్లాడుతున్నాను. ఆ రోజు నా భార్య కూడా వస్తుంది మేడం, ఇప్పుడు ఆమె కూడా అడగండి. 12కి వచ్చినాం, 16 కూడా వచ్చినాం. బక్రీద్ 17 ఉన్నప్పుడు 2 రోజులు ముందే వచ్చినాం మేము. మేడం మాకు బక్రీద్ అవసరం లేదు, పండగ అవసరం లేదు, పండుగలు వస్తుంటాయి పోతుంటాయి, మా ప్రాణాలు మేడం అని అంటే మీరా నేను డాక్టర్ కూడా ఆ రోజు కూడా అన్నారు. వచ్చినాం, ఆమె ఓపితోనే అడ్మిట్ అయినాం. ఆ రోజు ఈవినింగ్ 7కి అడ్మిట్ అయినాం. అడ్మిట్ అయిన రోజు 11కే పెయిన్స్ వచ్చినాయి మేడం. మాకు చెప్పొచ్చు కదా, మాతో కాదు జనరల్లో చేయము ఇప్పుడు అని చెప్పొచ్చు కదా మేడం. ఇంజక్షన్ వేసినారు. ఇంజక్షన్ వేసిన తర్వాత మరి 11/21 డేట్ వచ్చింది, 22 చేసినారు. మరి 11 చేసినారు. అది ఎమర్జెన్సీ కూడా చేయలేదు. ఆ రోజు చేసిన బేబీ ఆల్రెడీ ఫుల్ సీరియస్ ఉన్నాడు. ఆ రోజు సిజరింగ్ అయిన తర్వాత ఆశా వర్కర్ని ఇచ్చుకునేది 1300 ఇచ్చుకునేది డబ్బులు. అవి ఎందుకు తీసుకున్నారో తెలియదు. ఆ హ్యాపీలో 3000 ఇవ్వచ్చు, తండ్రి ఒక హ్యాపీనెస్లో ఇవ్వచ్చు. అది ఎందుకు తీసుకున్నారో నాకు తెలియదు. దాని మీద కంప్లీట్ ఇవ్వడం లేదు. అది అమౌంట్ తీసుకొని సెకండ్కి మరి 1-2-3 సెకండ్లకి బాబు సీరియస్ ఉంది, మీరు పిలుచుకొని పోవాలంటే మాకు అప్పటికప్పుడే వీళ్ళు చెప్పినారు జనరల్ తీసుకోమన్నారు. జనరల్ తీసుకుపోయే కూడా ఛాన్సెస్ లేదు, ఆక్సిజన్తోనే పోవాలా. 4 kgs ఉన్నాడు మేడం బాబు, 4 kgs ఉన్నాడు. 15 రోజులు ముందే చేయాలి మేము అనుకున్నాం. పర్వేటే తీసుకున్నాం అంటే ఆ ఎమర్జెన్సీ అంటే ఆక్సిజన్ ద్వారా పోవాలా, జల్లి అర్జెంట్ పోవాలని ఆడ చెప్పేసినాడు. ఈడ చూసినారు 10 నిమిషాలు చూడలేదు. ఈడ 10 నిమిషాలు చూడ ఫుల్ సీరియస్ ఉన్నాడు మేడం. 3 ఇంజక్షన్ గలీజ్ తీసినాడు, 3 ఇంజక్షన్ ఇన్ఫెక్షన్ తీసినారు లోపల నుంచి. ఆల్రెడీ బేబీ హార్ట్ బీట్ అనేది మొత్తం స్ట్రక్ అయిపోయినాడు మేడం. 2 days ఉన్నాడు మేడం. ఆల్రెడీ భవన్ హాస్పిటల్ చెప్పినాడు మేడం, బాబు అయితే మీ బాబు కాదు, ఫుల్ సీరియస్ ఉన్నాడు. ఇది సిజరింగ్ వల్లనే, సిజరింగ్ ఇంత లేట్ ఎందుకైనా, ఇంత హెవీ ఉన్నాడు పిల్లోడు, 10 రోజులు ముందే చేయాలని ఆయన చెప్పినాడు. మేము చెప్పేది మేము అవును మేడం, ఫస్ట్ కూడా ఆపరేషన్ మేడం, సిజరింగ్. సెకండ్ సిజరింగ్ 15 రోజులు 10 రోజులు ముందే చేయాలా మేడం. అడిగినాం, నా భార్య అడుగుతుంది, రిక్వెస్ట్ చేస్తుంది, మేడం నాకైతే ఇబ్బంది అవుతుంది. మాకు వేసింది కూడా డాక్టర్కి పెయిన్ మేడం, మీ ఓపితోనే పోయినాం కదా మేడం మేము. ఆ రోజు పెయిన్స్ వచ్చినా కూడా ఇంజక్షన్ వేసినా కూడా చెప్తే నాకు సంబంధం లేదని. నాకు 9,000 మోసిన వాళ్ళకి ఉంటుంది మేడం బాధ. అది మాకేం తెలుసు ఉండదు. లక్షలు కోట్లు పెట్టుకుంటారు, పిల్లలకు కావడం లేదు వాళ్ళకి. దేవుడు ఒక వరం ఇచ్చే వాళ్ళకి ఇప్పుడు ఈ విధంగా చేస్తే మగ పిల్లోడు 4 కిలోల పిల్లోని 10 రోజులు ముందే చేయాలా మేడం. ఇది కాదని నా మీద అయితే నింద పెట్టద్దు, ఇదైతే మేడందే తప్పు. నేను కూడా చెప్పిన డేట్ వెళ్ళిపోయింది మేడం అని చెప్పింది. నా వద్ద రికార్డు ఎవిడెన్స్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. దయచేసి మీ కాలు మొక్కుతుంది. లేదు మేడం, నేను ప్రతిదీ వాళ్ళకి ఏం 1 రూపాయి తక్కువ లేనా చేసినాను. ప్రతిదీ ఆమె పర్వేటే చూసింది, జనరల్ అయితే ఒక్కడి గురించి చూడలేదు. ప్రతిదీ డబ్బు తీసుకొని జనరల్ ఆడ పర్వేట్లో చేయాలా, ఈడ వచ్చి సీలింగ్ చేయాలి. 26వ తారీఖు 7వ నెల 2023 మేడం. ఎందుకంటే మేడం ఆశా వర్కర్ తీసుకొని హాస్పిటల్లో నర్సులు ఇచ్చిందని చెప్పింది. అది ఓకే, అదే మాకు వెంటనే స్టేట్మెంట్ రాసేయాలి. మాకు అక్కడ ట్రీట్మెంట్, ఇక్కడ సిజరీన్ మేడం. మా బేబీ చనిపోయింది అని దానిని ఎంక్వైరీ చేయడానికి వచ్చాను. స్టేట్మెంట్స్ తీసుకున్నాను, అంతా చూసిన తర్వాత చెప్పగలను. ఇప్పుడే మనం
ఇంకా విచారణ కంప్లీట్ కాలేదు. ఇప్పుడే బేబీ మదర్ వచ్చింది. ఇప్పుడు ఆవిడ కూడా మాకు స్టేట్మెంట్ రాసిస్తారు. ఎంక్వైరీ చేస్తాను. అందులో ఏదైనా నిజాలు ఉంటే దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాను. మేడం గారితో కొంచెం ఇబ్బందిగా ఉంది, కొంచెం టైం పాటించడం లేదు అని అన్నారు. నా వంతు నేను చెప్పేసి పెడతాను. ఇప్పటి నుంచి అపారస్ అంతా నేను ఫస్ట్ టైం ఇదే వచ్చిందండి నా దృష్టికి. దీని మీద యాక్షన్ తీసుకుంటాను. అంటే నేను రీసెంట్ గా వచ్చాను. నేను వచ్చిన తర్వాత ఇదే ఫస్ట్ టైం. అందరూ ఒకటే మాట, డ్యూటీ డాక్టర్ ఉండాల్సిందే తెలిసింది. నేను దాని మీద యాక్షన్ అంటే ఇక్కడ ఎవరు ఉండట్లేదు. మేమే వచ్చినప్పుడు కూడా మేము విజిట్ చేసినప్పుడు మేమేంటంటే వాళ్ళని చూసేది నేను సర్ప్రైజ్ మధ్యాహ్నం వచ్చారా? మధ్యాహ్నం అప్పుడు ఆ టైంలో వీళ్ళు యాక్షన్ తీసుకుంటాను. వాళ్ళందరూ చేసిన అంటే ఆవిడైతే నేను టైంకి చేశాను అని అంటున్నారు. నేను ఫర్దర్ మొత్తం అన్ని అబ్జర్వేషన్ చూసిన తర్వాత నేను రిపోర్ట్ పైకి పంపిస్తాను. వాళ్ళు ఏమి యాక్షన్ తీసుకోమని పంపిస్తాను. మాధవి ఈసీహెచ్ఎస్ కర్నూలు మేడం ఈ టైంలో చేశాను. ఆ బేబీ దానికి నాకు సంబంధం లేదని రాసిచ్చారు. 2 days కి డెత్ అయింది. మేడం ఉమ్మినీరు తాగ